హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రవడీ రాజ్యానికి మళ్ళీ తెరలేపారేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష పార్టీ అనే చాలామంది అంటున్నారు, కానీ ప్రతిపక్ష పాత్ర లేదు. ఎందుకు అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి భాష, నీతి నియమం లేనటువంటి నోరేసుకుని పడిపోయి ఎవరిని అంటే పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అసలు వాళ్ళతో ఎందుకు ఆడవాళ్ళ మగవాళ్ళ అని లేకుండా నోరేసుకుని ఎంత దరిద్రమైనటువంటి భాష వాడారో మనందరికీ తెలుసు. అవన్నిటికీ కూడా ప్రజలు ఇలాంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అస్సలు ఉండకూడదురా బాబు, దేశమంతా మన నాయకుల్ని ఇలాంటి భాష మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలని మంత్రులని ఎంపీలని చూసి ఓస్తున్నారు. బాబోయ్, ఇలాంటి వాళ్ళు వద్దు, మనకి చెడ్డ పేరు వస్తుంది, ఇలాంటి వాళ్ళు ఉంటే అరాచకం సృష్టిస్తారు, రేపటి తరానికి కూడా ఇలాంటి నాయకుల్ని తయారు చేస్తారేమో, ఇలాంటి వాళ్ళు వద్దు అని వాళ్ళకి నిజంగా మీరు ఆలోచించండి. ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకుండా ఇంటికి పంపించేసి ఇంకా జీవితంలో ఇలాంటి నాయకులు వద్దు అని చెప్పి వాళ్ళ రాజకీయ జీవితానికి సమాధి కట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకనే అసెంబ్లీకి వెళితే కనీసం వీళ్ళ ప్రతిపక్ష పాత్రలో ఉండి అక్కడ కూడా ఇలాంటి బూతులు మాట్లాడతారేమో, అందుకని అసెంబ్లీకి కూడా పంపించకుండా ప్రతిపక్ష పాత్ర కూడా అవసరం లేదు వీళ్ళకి అని చెప్పి ఎవరో 10 మందిని, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇంకో 10 మందిని, పేరు ఊరు సరిగ్గా తెలియలేనటువంటి వ్యక్తుల్ని, సరిగ్గా నోరు కూడా సరిగ్గా మాట్లాడలేనటువంటి వ్యక్తుల్ని మాత్రమే గెలిపించారు. చాలా క్లారిటీగా మీరు చూడొచ్చు. అంబటి రాంబాబు గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, లేదంటే ఎవరో గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, ఎవరో జోగి రమేష్ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ నోటికి, ఎవరు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఏ రకమైనటువంటి భాషతో రెచ్చిపోయారో వాళ్ళందరికీ మొన్న 2024 ఎలక్షన్ లాస్ట్ ఎలక్షన్ అది. ఇంకా అలాంటి వాళ్ళని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించరు, అయిపోయింది, ఇంకా క్లోజ్. అందుకనే అంత దాంట్లో ఉన్నప్పుడు సరే అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయారులే, సరే అధికారం కోల్పోయింది కదా ఇంట్లో కూర్చుంటారులే అని అనుకుంటే, అయినా కూడా ఇదే భాషతో ఇలాగే రెచ్చిపోతే వాళ్ళు ఏమన్నా చేతులకు గాజులు వేసుకు కూర్చుంటారా? అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీతో తిట్టించుకుని కొట్టించుకుని బూతులు తిట్టిపించుకుని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యని వాళ్ళ తల్లుల్ని అందరినీ తిట్టిపించుకుని టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేసి తగలబెట్టేసినటువంటి మిమ్మల్ని, వాళ్ళ ఇళ్లను తగలబెట్టేసినటువంటి మిమ్మల్ని, వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేస్తే అలాగే చూసుకుని అన్నీ కూర్చుంటారా? సరే వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా అయినా సరే మీరు ఇష్టం వచ్చినట్టు లోకేష్కి కొవ్వని, చంద్రబాబు నాయుడు గారు ఎలకొడక అని ఏనండి తిట్టించుకోవడానికి వాళ్ళ చేతులు గాజులు వేసి కూర్చున్నారా? చెప్పండి. మన ఇచ్చినటువంటి సంస్కృతే కదా, ఇల్లు తగలబెట్టేశారు ఇంకోటి తగలబెట్టేశారంటే మనం చేసినటువంటి సంస్కృతి అంతది. చంద్రబాబు నాయుడు గారి ఇళ్ల మీదకి వెళ్ళిపోతాం అధికారం ఉంటే, లోకేష్ గారి తల్లిని తిడతాం, పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని తిట్టిస్తాం, పసి పిల్లల్ని కూడా తిట్టిస్తాం, వాళ్ళ తల్లిని తిట్టిస్తాం, నడి రోడ్ల మీద ఇష్టానుసారం మనం ఏది కావాలంటే చేసేస్తాం. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఆగుతారు? ఏసి నోకాలు పట్టుకున్నంతే. నిజంగా చెప్పాలంటే మీరు ఇళ్లలో దాడులు చేయటం కాదు, మీరు ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. కార్యకర్తలు కొంచెం ఆవేశంలో ఉంటారు, కానీ అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసి ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకుడిని తిట్టాడు కాబట్టి ఆ వ్యక్తిని తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పి ఏసి చేపలు ఉంటాయి కదా, చేపలకి పొట్టు తీసేటప్పుడు పాతకాలంలో ఇలా మొత్తం రుద్దేవాళ్ళు బండరాయికేసి, అలా రుద్దితే నాలికని అప్పుడు మొత్తం లోపలది బయటది అంతా తగ్గి ఒక మంచి అమ్మో మనకు వద్దులే ఇలాంటివి మాట్లాడితే మనల్ని తవ్వుతారు అనేటువంటి భయం వీళ్ళకి కలుగుతుంది. వీళ్ళని చూసి పేటీఎం మ్యాచ్ రెచ్చిపోతుంది చూసారా, కమెంట్స్ రూపంలో సోషల్ మీడియాలో మీమ్స్ చేసి ట్రోల్స్ చేసి, ముఖ్యంగా ఏమంటారు ఆ మాఫింగ్ ఫోటోలు ఆడవాళ్ళని లేకుండా ఇంకొకటిని లేకుండా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని చెల్లిని కూడా ఇష్టానుసారం అత్యంత హీనంగా వాళ్ళు అడ్డొస్తున్నారని చెప్పి బాబాయినే లేపించేసినటువంటి బ్యాచ్ చాలది. అలాంటి వ్యక్తులకి భయం కలుగుద్ది. అమ్మో పెద్దోళ్ళు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులనే నూకారు పట్టుకుని మనం డబ్బులు ఇస్తున్నారు కదా పేటీఎం బ్యాచ్కి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి మనం ఏది పడితే అది వాగితే మనకి మాత్రం ఇంకా రాడ్లే దింపేస్తారు లోపల. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదో ఒకటి కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలనేటువంటిది భాష వస్తుంది. లేకపోతే ఏంటి దరిద్రం చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి శని దరిద్రమైనటువంటి నాయకులు వీళ్ళే అని చెప్పాలి. ఇది మనం చెప్పేది కాదు, ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు.
వీళ్ళకి అర్థమైసి అవ్వట్లే, ఇంకా ఇలాంటి భాషతోనే రెచ్చిపోవాలి, మా రాజకీయం ఇంతే, ప్రజలు దీన్నే ఎంకరేజ్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఆ బ్యాచ్ అందరూ కూడా. ఒక్కసారి మీ చరిత్ర చూసుకోండి. ప్రజలు ఎవరెవరైతే ఏ నోటి నుంచి అయితే ఇలాంటి భాష మాటలు వచ్చాయో వాళ్ళందరికీ రాజకీయంగా సమాధి కట్టేశారు, అయిపోయింది. ఇంక ఇలాంటి వ్యక్తులు అసలు అసెంబ్లీలో జోలికి కూడా వెళ్ళకూడదని ఒక్కరంటే ఒక్కరిని కూడా గెలిపించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అయినా ఇలాగే రెచ్చిపోతే డెఫినెట్గా ప్రభుత్వం వాళ్ళు చాలా సీరియస్గా తీసుకోవాలి. నేనైతే మాత్రం అంత సీరియస్గా తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇలాంటి వ్యక్తుల్ని, చెప్తున్నాను కదా, 2 పంగలు జాపి గట్టిగా ఒక పెద్ద రాడ్లను దింపేయాలి ఒక్కొక్కడికి. జీవితంలో ఇలాంటి మాట్లాడాలి అనేటువంటి ఆలోచన కల్లో అనుకున్నా కానీ, కల్లో పలానా వాడిని తిట్టి సాటిస్ఫై అవ్వాలి అనుకున్న వాడిని కూడా పడిపోవాలంతే. అమ్మ బాబోయ్ అది దింపారంటే నా వల్ల కాదురా నాయనని, నేను చచ్చిపోతాను ఇక్కడికి, కల్లో కూడా చచ్చిపోవాలి అంతే. అలాంటి ట్రీట్మెంటు ఇప్పించాలి, అలాంటి శిక్షలు వేపించాలి. అప్పుడు వీళ్ళని చూసి రెచ్చిపోతున్నటువంటి పేటీఎం బ్యాచ్ స్ట్రైట్గా సిద్ధాంతపరంగా పాలసీస్ పరంగా కొట్లాడలేని, ప్రశ్నించలేని, మాట్లాడలేని చెత్త రాజకీయాల్ని చేస్తున్నటువంటి వ్యక్తులు ఉచ్చపడేలా చేయాలి. అది చేయండి దయచేసి. అంతేగాని ఇళ్ళని తగలబెట్టేవి కాదు మనకు కావాల్సింది. చేస్తే ఇంకొకసారి చెప్తున్నాను కదా, ఆలోచన రావాలన్నా ఇలాంటి బూతు మాట ఎత్తాలి అనేటువంటి మాట కలలో అయినా సరే, పలానా వ్యక్తిని ఇలా కల్లో మనం తిట్టి సాటిస్ఫై అవుదాం అనుకున్నా కానీ, అమ్మో పలానా వాడికి దింపారా నాయన, మనకి దింపితే మనం చచ్చిపోతాం రా బాబు అనుకునేటువంటి ఆలోచన కల్లో కూడా నిద్రలో కూడా పోసేయాలి. అలా తీసుకురండి, అది బాగుంటుంది.